ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్ ని కలిశారు. ముందుగా నడ్డాని కలిసిన సీఎం తెలంగాణలో యూరియా, ఎరువుల కొరత లేకుండా చూడాలని వినతి పత్రం ఇచ్చారు. ఇటు తెలంగాణకి సంబంధించిన అంశాలపై పీయూష్ గోయల్ కి విజ్ఞప్తి చేశారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో ఇటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం జరిగింది. ముఖ్యంగా జేపీ నడ్డాతోటి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా యూరియా కొరత పైన కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలలో రావాల్సిన 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 3.7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణకు కేటాయించడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్ పంట నేపథ్యంలో రైతుల నుంచి ఎక్కువగా యూరియా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో వెంటనే కేంద్రం తెలంగాణను ఆదుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే 1,09,000 మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఇంకా అదే విధంగా ఉంది కాబట్టి ఖరీఫ్ పంట అయిపోయేలోపు ఖచ్చితంగా ఈ రైతులకు ఈ యొక్క యూరియా సరఫరా చేయాలంటూ కూడా కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జూలై నెలకు సంబంధించి కూడా 63,000 మెట్రిక్ టన్నులు దేశీయ ఉత్పత్తి అయిన యూరియాను, 97,000 మెట్రిక్ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియాను కూడా రాష్ట్రానికి సరఫరా చేయాలంటూ కూడా కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. కేవలం 29 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. దీంతో గణనీయంగా రైతులు నష్టపోతున్నారు. పంట దిగుమతికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అనేది కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత పీయూష్ గోయల్ తోటి ఏదైతే జహీరాబాద్ ఇండస్ట్రీ స్మార్ట్ సిటీకి అభివృద్ధికి సహకరించాలంటూ కూడా పీయూష్ గోయల్ని కోరడం జరిగింది. దీంట్లో వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం, హైదరాబాద్, బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ని మంజూరు చేయడం, అదేవిధంగా ఈ యొక్క ఇండస్ట్రీ స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా ఇతర అంశాలపైన కూడా రాష్ట్రానికి సహకరించాల్సిందిగా కూడా కేంద్ర మంత్రుల్ని కోరడం జరిగింది. రేపు కూడా ఈరోజు నైట్ కూడా సీఎం ఢిల్లీలోనే ఉండన్నారు. ఇంకా కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో వాళ్ళను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధికి, అదేవిధంగా ఆర్థిక పరమైన అంశాలపైన కూడా కేంద్ర మంత్రులకు వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. ప్రస్తుతం రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఈ రోజు కూడా సీఎం ఇక్కడే ఢిల్లీలోనే ఉండబోతున్నారు. రేపు ఉదయం కూడా కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో గత కొద్ది కాలంగా ఏదైతే విభజన జరిగిన తర్వాత విభజన హామీలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో అనేక అంశాలను పెడుతూ వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని వెంటనే క్లియర్ చేయాల్సిందిగా కూడా ఇప్పటికే కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. రేపు కూడా మరికొంతమంది మంత్రులను కలిసే అవకాశం ఉంది. థాంక్యూ గోపి.